దేవుని పెట్టుకోవడం అయిపోయాక మా తమ్ముని మా ఇంటికి తీసుకొచ్చాము. మా మమ్మీ పెళ్లి కొడుకుని చేస్తుంది. ఆ రోజే నైట్ పెళ్లి కాబట్టి చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. ఇంకా దీని తర్వాత చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ గా పెళ్లి కొడుకుని అయితే చేయడం స్టార్ట్ చేసేసారు. తోడు పెళ్లి కొడుకులాగా అయితే నా కొడుకే కూర్చున్నాడు వాళ్ళ మామ పక్కన. యాక్చువల్ గా ముందు రోజు మా చెల్లి వాళ్ళు ఆల్రెడీ పెళ్లి కొడుకుని చేశారు వాళ్ళ ఇంట్లో. నాకు వర్క్ ఉండి నేను వెళ్ళలేదు. అండ్ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఏమీ లేవు. ఫొటోస్ లాస్ట్ లో అటాచ్ చేస్తాను. మా వాడు ఎంత చక్కగా ఎంత బుద్ధిగా కూర్చున్నాడో. ఆ రోజు డే అంతా కూర్చున్నాడంట. ఇంకా ఫుల్ గా అలసిపోయి నెక్స్ట్ డే క్రాంకీ అవ్వడం మొదలు పెట్టాడు. అంతేలేండి, మనమే ఒక గంట కుదురుగా ఒక చోట కూర్చోలేము. పిల్లల్ని కూర్చోమంటే ఏం కూర్చుంటారు. ఇంకా నా కొడుకు గ్రేట్, బాగా కూర్చున్నాడు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. ఇంక ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసారు. బట్టలు పెట్టేసి తమ్ముడికి రింగ్ తీసుకున్నారు. అది కూడా ఇక్కడే పెట్టేశారు. మళ్ళీ పెళ్లిలో ఎందుకు హడావిడిలో అని చెప్పి దాని తర్వాత వాడి చేత అందరికైతే తాంబూలాలు ఇప్పించేసాము. ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా, మన పెళ్లిళ్ళకి అందరూ వచ్చి చేస్తారు అండ్ హ్యాపీగా జరుగుతుంది. వాళ్ళందరూ కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి మనకు చాలా టైం ఇస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి పాపం మనకి పిల్లలు అయిపోయి ఉంటారు, వర్క్ ఉంటుంది, అది ఉంటుంది అని ఏదో ఒక ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాం. నేనైతే అలా ఎప్పుడు ఇవ్వకుండా మా చెల్లి పెళ్లికి మంచిగా దగ్గరుండి చేశాను. మా తమ్ముడి పెళ్లికి కూడా వచ్చాను. వర్క్ ప్రెషర్ ఎంతైనా తీసుకుంటాను. ఎంత వర్క్ ఉన్నా నేను అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. నైట్ మార్నింగ్ కూర్చొని చేస్తూ ఉంటాను కానీ ఇలాంటివి మిస్ అవ్వను. చూసే వాళ్ళకేమో దీపుకు అసలు వర్క్ ప్రెషరే ఉండదేమో, వర్కే తక్కువ ఉంటుందేమో, హ్యాపీగా తిరుగుతుంది, అన్ని అటెండ్ అవుతుంది అనుకుంటారు. బట్ దాని వెనకాల నేను పడే స్ట్రగుల్ చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నేను ఒకటే అనుకుంటాను, ఈ వర్క్ ఇదంతా మనం మేనేజ్ చేయొచ్చు. ఒక రోజు 2 రోజులు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడితే అయిపోతుంది. కానీ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు కదా. అండ్ అఫ్ కోర్స్ మన ఇంట్లో మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళ పెళ్లి అన్నప్పుడు అది ఎలా మిస్ అవుతాం చెప్పండి. సో ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేయడం అయిపోయింది. ఇంకా వాడిని ఇంటికి తీసుకెళ్తున్నాం. యాక్చువల్ గా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్క సందే, జస్ట్ ఒక 2 minutes వాక్ చేస్తే వెళ్ళిపోతాం. మా తమ్ముడు అదే అడుగుతున్నాడు, కార్ ఎక్కాల అక్క ఇక్కడే కదా అని చెప్పి. లేదురా, పెళ్లి కొడుకుని చేశాక డెఫినెట్ గా కార్ ఆర్ బైక్ మీదే తీసుకెళ్ళాలి అని అయితే చెప్పాను. ఇంటికి వెళ్ళాక కాలు కడిగేసి ఇలా దిష్టి తీసి అయితే లోపలికి తీసుకెళ్తారు. కార్తీ ఓపిక్కి మెచ్చుకోవాలి. ముందు రోజు అంత లేట్ అయినా ఎర్లీ మార్నింగ్ లేచి బాలలకు కూర్చున్నాడు. ఆ రోజు కూడా డే అంతా పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నాడు. మీకు కూడా వీడియో నచ్చేసింది కదా, అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.